మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు నియోజకవర్గాలను మార్చేస్తూ ఉంటారు. అలాగే ఆయన వెంట ఉన్న వారిని సైతం వాడుకొని సైడ్ చేసేస్తారని కూడా మరో పేరుంది. గంటా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా తన గెలుపు కోసం సాయం చేయమని స్థానిక నేతలను కోరుతారు. గెలిస్తే వారికి తాను అండగా ఉంటాను అని ప్రామిస్ కూడా చేస్తారంట. తీరా గంటా గెలిచాక మాత్రం వారి సంగతిని అసలు ఏమాత్రం పట్టించుకోరు అన్నది ఆయన మీద ఉన్న ఆరోపణలుగా ఉన్నాయి. ఆయన అనకాపల్లి, చోడవరం, విశాఖ, ఉత్తరంలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పుడు తన కోసం వెంట తిప్పుకున్న వారు అంతా తరువాతి కాలంలో ఏం కాకుండా పోయారు అని చాలా పేర్లే చెబుతున్నారు. విశాఖ ఉత్తరంలో గంటా 2019లో పోటీ చేసినప్పుడు వైసీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఒకరిని గోడ దూకించి మరీ తిప్పుకున్నారని, తీరా గెలిచాక ఆయన్ని వదిలేశారని, ఆ తరువాత ఆయన వైసీపీలోకి మళ్ళీ వెళ్ళినా ఏమీ కాకుండా పోయారు అని అంటున్నారు. అలాగే ఒక మైనారిటీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లిలో బలమైన సామాజిక వర్గానికి చెందిన మరో నేత కూడా ఇలా చాలామంది గంటా మార్క్ పాలిటిక్స్లో కరివేపాకులుగా మారిపోయారు అని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే గంటా రెండవసారి భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన 2014 టైంలో వాడేసిన వారు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారంట. అంతేకాదు గంటా వెంట తిప్పుకుంటున్న వారిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారంట. దీంతో ఈసారి ప్రచారంలో గంటా వెంట చిన్న చితక లీడర్లు తప్ప బడా నేతలు అంతగా కనిపించడం లేదు అంటాకు. దానికి కారణం ఆయన స్వీయ తప్పిదాలే అని అంటున్నారు. భీమిలి ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసి దక్కని ఒక సీనియర్ నేతతో సహా కొందరు ఇప్పుడు గంటా వెంట తిరిగేందుకు పెద్దగా ముందుకు రావడం లేదు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఆయన జోరుగా ప్రచారం చేసుకుని పోతున్నారు. ఈ పరిణామాలతో గంటా ఈసారి భీమిలి నుంచి గెలవడం నల్లేరు మీద బండి నడక అయితే కాదు అని అభిప్రాయపడుతున్నారు.